హాయ్ అందరికి, నా పేరు శివ. ఈ వీడియో చూసే ముందు దయచేసి లైక్ అయితే చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. అండ్ ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే, మల్లెమాల వాళ్ళు అండ్ మనకి వ్యాలంటైన్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ షోతో 8th ఫిబ్ నాడైతే మనకి ఈటీవీలో అయితే రాబోతుంది. చాలా చాలా స్పెషల్ గా అనిపించింది. ప్రోమో 1 అయితే వచ్చింది అండ్ అది ఒక త్రీ మినిట్స్ అయితే ఉన్నిందనమాట. ప్రతి ఒక్కటి ఓన్లీ లవ్వే కాదు, అండ్ అక్కడ లవ్ ఫెయిల్యూర్ కూడా మనకు చూపించారు. అన్నిటి గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అండ్ విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఆ లైక్ బాక్స్ ని పగలు కొట్టేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. పూర్తిగా ఇది వీళ్ళ ఇద్దరు, పృథ్వీరాజ్ అండ్ మనకి ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే వీళ్ళనే హైలైట్ చేశారనమాట, విష్ణుప్రియని. అండ్ వీళ్ళకి కొన్ని గేమ్స్ కూడా పెట్టబోతున్నారు. అండ్ డైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలంటే డైస్ అనమాట. డైస్ అంటే మీకు 6 ఉంటాయి, దానికి 6 చోట్ల ఫోటోస్ అనేవి కొన్ని తగిలించుంటారు. ఫోటోస్ అంటే ఫోజెస్ అనమాట, కొన్ని ఫోజెస్. అండ్ వీళ్ళు ఎగరేస్తారు, పేర్స్ గా ఉంటారు, ఒక అమ్మాయి అబ్బాయి. అండ్ అబ్బాయి అయితే దాన్ని డైస్ ని ఎగరేస్తాడు, ఒక ఫోజ్ అయితే వస్తుంది అనమాట. అక్కడ కూర్చోవాలి, మీరు ప్రోమో చూస్తుంటే అర్థమే ఉంటుంది. అండ్ వీళ్ళకి మనకి ఏదైతే అమర్దీప్ అండ్ వాళ్ళకి మూవీ తీస్తుంటారు కదా, అమర్దీప్ అండ్ హీరోయిన్ ఒక ఫోజ్ వస్తుంది, కూర్చుండే ఫోజ్, అది పెడతారు. అండ్ టేస్టీ తేజ ఎగరేస్తాడు, అతనికి కొంచెం కొంచెం కామెడీగా అనిపిస్తుంది అనమాట మనం చూసేటప్పుడు. ఇంకా అలా ఎగరేస్తుంటారు, అదొకటి ఉంటుంది అనమాట గేమ్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి డాన్సెస్ ఉంటాయి పేస్ కి. అండ్ ఆ ప్రోమోలో మనకి పృథ్వీరాజ్ విష్ణుప్రియది చూపించారు, సూపర్ గా అనిపించింది అనమాట. డాన్స్ ఇరగ తీసేసారని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాటలు ఉండబోతున్నాయి, కొంతమంది వచ్చి పాటలు పడబోతున్నారు. అండ్ ఇంకొచ్చేసి మనకి రాజు ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ చూసేటప్పుడు మంచిగా చూసుకుంటూ వస్తున్నా, అరే బాగుంది వ్యాలంటైన్స్ డే. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు మనకు తెలిసిందే, ప్రతి వీక్ లో మంచిగా తీసుకొని వస్తుంటారు. అండ్ వ్యాలంటైన్స్ డే ఈ పృథ్వీరాజ్ ని అండ్ విష్ణుప్రియాని తీసుకొని మంచిగా తీసుకొస్తున్నారు, బాగుంది. అండ్ వ్యాలంటైన్స్ డే పాటలు ఉన్నాయి, మంచిగా కామెడీ ఉంది, అన్ని బాగుంటాయి. లాస్ట్ లో రాజు రావడం అనేది సస్పెన్స్ అనిపించింది. అక్కడ రాజు కూడా ఒక లవ్ ఫెయిల్యూర్ అవ్వడం, ఆ అమ్మాయి ఇంకా వేరే వాళ్ళతో ఉంది. అండ్ నేను స్ట్రగులింగ్ డేస్ లో ఉన్నప్పుడు మేము లవ్ చేసుకున్నాం, ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, తర్వాత తనకి వేరే వాళ్ళతో మ్యారేజ్ చేశారు. అంటే అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఓకేనంటే రష్మిక అడుగుతుంది, కాకపోతే రాజు చెప్తాడు అనమాట, లేదు ప్రెసెంట్ ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ఉంది అని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. వేరే అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ రాజు ఒక బీభత్సమైన పర్ఫార్మెన్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ లవ్ ఫెయిల్యూర్ అది చాలా మంది ఎమోషనల్ అవుతారు. అండ్ ఇది చూసుకున్నట్లయితే 8th ఫిబ్ నాడు ప్రతి ఒక్కటి మనకు ఉండబోతున్నాయి అనమాట. ఒక మంచి కాన్సెప్ట్ తో అయితే వ్యాలంటైన్స్ డే కి మన ముందుకు వచ్చారని చెప్పొచ్చు శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు. ఎవరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి. అండ్ నేను శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి ఇప్పటి వరకు ఏ వీడియో చేయలేదు, కానీ ఆ ప్రోమో చూశాక చేద్దాం అనిపించింది. అండ్ మీకు శ్రీదేవి డ్రామా కంపెనీ అప్డేట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి, అంటే ఖచ్చితంగా కామెంట్స్ ఏమన్నా ఎక్కువగా వస్తే దాని గురించి, శ్రీదేవి డ్రామా కంపెనీస్ గురించి కూడా, కంపెనీ ఆ షో గురించి కూడా ఏమన్నా అప్డేట్స్ వచ్చినా ఖచ్చితంగా వాటి గురించి కూడా వీడియోస్ అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. అలాగే 8th ఫిబ్ నాడు ఇంకా ఎపిసోడ్ వచ్చాక మళ్ళీ ప్రోమో 2 వస్తే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఆ ఎపిసోడ్ వచ్చాక ఎపిసోడ్ గురించి కూడా క్లియర్ కట్ గా ఒకసారి మాట్లాడుకుందాం క్లియర్ కట్ గా. ఈ అప్డేట్స్ అన్ని మీకు కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఆ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుంది, అదే మీరు చేయాల్సింది అనమాట. అండ్ మనకి ఇంకా ఫ్యూచర్ లో మనం ఇది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో రాబోతుంది. అండ్ ఇంకా ది రౌడీస్ రాబోతుంది. అండ్ అగ్ని పరీక్ష సీజన్ 2 స్టార్ట్ అవబోతుంది. తర్వాత బిగ్ బాస్ రాబోతుంది. ఇవన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్క దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ప్రతి ఒక్క వీడియో మన మన ఛానల్లో అయితే ఉండబోతుంది అనమాట. అది అందుకని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుంది. అది ఇంకో మంచి అప్డేట్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఇంతవరకు ఓపిక వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.